గంగవరం మత్స్యకారుల చిరకాల వాంఛ జెట్టి నిర్మాణానికి కదలిక ఏర్పడింది. ఈ మేరకు ఇటీవల ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని గాజువాక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు లేవనెత్తారు. మత్స్యకారుల జీవనాధారానికి మూలస్తంభంగా నిలిచే యారాడ జెట్టి నిర్మాణం కల సాకారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్న తాను అప్పట్లో దీనికి సంబంధించి కొంతమేర ప్రయత్నం చేశానని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. జెట్టి నిర్మాణం కన్నా ముందు పోర్టు నుంచి కొన్ని అనుమతులు అవసరం కావడంతో ఆ ప్రయత్నాలు కూడా చేశామని చెప్పారు. డిపిఆర్ రూపొందించే పని కూడా కొలిక్కి వచ్చిందన్నారు. ఇది పూర్తి స్థాయిలో జరగడానికి కేంద్రం సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. గంగవరం పోర్ట్ ఆవిర్భావ సమయంలో నాడు మత్స్యకారులకు ఏమైతే హామీలు ఇచ్చామో వాటిని అక్షరాల అమలు చేసి తీరుతామని తెలిపారు. జెట్టి నిర్మాణం ద్వారా ఆ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో గంగవరం పోర్టు స్థాపించినప్పుడు ఆ గ్రామానికి బ్రేక్ వాటర్ అని జెట్టి అని నిర్మాణం చేస్తాం అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది 2008లో అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్. మేము 2014 నుంచి గంగవరం పోర్టు వాళ్ళ మీద ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. తర్వాత తెలిసింది ఏంటంటే అది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ జ్యూరిడిక్షన్కి వస్తుంది. ఒక ఏదైనా పోర్టు ముందు స్థాపిస్తే దానికి 11 కిలోమీటర్లు ఇరువైపులా ఆ పోర్టు జ్యూరిడిక్షన్ వస్తుంది. ఆ పోర్టు వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్. సో 2000 మేము 4 సంవత్సరాలు చూసిన తర్వాత అర్థమైంది. ఆ తర్వాత విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారితో మాట్లాడి వాళ్ళు 2018 చివరికి మా పదవీ కాలం పూర్తి కావస్తున్న టైంకి వాళ్ళు పర్మిషన్ వాళ్ళు ఒక నోట్ ఇచ్చారు, బోర్డు రెజల్యూషన్, మీరు దాన్ని డిపిఆర్ రెడీ చేయమని చెప్పేసి. సో 2019లో మేము దిగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అలాగే మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడి దానికి డబ్బులు కేటాయించాలి అని చెప్పిన తర్వాత కొంత కదలికి వచ్చింది. అది కేవలం ఒక మ్యారిటైమ్ బోర్డు వాళ్ళే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్తో కూడా చేస్తే బాగుంటుంది కనుక అక్కడ ఆ యారాడ్లో దాన్ని నిర్మాణం చేస్తే రేపు టూరిజం కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రేపు ఎవరైనా సముద్రంలోకి వెళ్ళాలన్నా బోట్లు ఏమైనా పెట్టుకున్నా సరే ఈ బ్రేక్ వాటర్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్రేక్ వాటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అలలు లేకుండా ఉంచడం, ఒడ్డుకి తీరానికి సులువుగా వచ్చడం, రావడానికి కోసం ఆ బ్రేక్ వాటర్ అంటాం. ఆ బ్రేక్ వాటర్ని త్వరితగతం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాం. ఇప్పుడు పోర్టు వారితో కూడా మాట్లాడాం, మ్యారిటైమ్ బోర్డు వారితో, ఏపీ మ్యారిటైమ్ బోర్డు వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా నాకు చాలా నమ్మకం ఉంది, నా హయాంలో అది పూర్తి చేస్తుంది. రాష్ట్ర చరిత్రలో ఇదే దారుణమైన బడ్జెట్ అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభంను వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. అనంతరం అక్కడే నేతలు మీడియాతో మాట్లాడారు. రైతులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగ యువత కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా వారిని పట్టించుకునేటువంటి నాదుడు ప్రభుత్వంలో లేడు అనేటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు గగ్గోలు పెడతా ఉన్నా ఇవేవి కూడా వారికి పట్టట్లేదు. కేవలం 20 మాసాల్లో పబ్లిసిటీ, మార్కెటింగు, ఈవెంట్ మేనేజ్మెంటు ఇవి మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి తప్ప రాష్ట్రంలో ఏ రంగానికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొట్టమొదటిసారి అసలు అప్పు ఎంత తీసుకున్నారో, ఎంత ఖర్చు పెట్టారో, దేనికి ఖర్చు పెట్టారో, బడ్జెట్ ఎస్టిమేట్స్ ఏంటో కనీస అవగాహన లేనటువంటి కూర్పు ఏదైతే ఉందో నాకు తెలిసి బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైనా ఉందంటే మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. సహజంగా అప్పులు చేసినటువంటి ఏ ప్రభుత్వం అన్నా చేసినటువంటి అప్పుకి ఖర్చు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి సంక్షేమం కోసమో, రాష్ట్ర అభివృద్ధి కోసమో, రాష్ట్రంలో అసెట్ బిల్డింగ్ కోసమో సహజంగా ప్రభుత్వాలు అప్పులు చేస్తూ ఉంటాయి.
కానీ గడిచినటువంటి 20 మాసాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రమే కనబడుతుంది తప్ప ఖర్చు కనబడట్లేదు. పోనీ చేసినటువంటి అప్పు ఏమైపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుక్కి తప్ప ఎవరికి తెలియదు. ఆ రోజు మేము 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశామని చెప్పి 3,20,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పులు చేశామని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చెప్తా ఉంటే అందులో మేము 2,75,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద పేదవాడికి సంక్షేమం అందించామనేటువంటిది కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అంటే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే 2,75,000 కోట్ల రూపాయలు పేదవాడికి పంచాం. కానీ 20 మాసాల్లో 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి 1 రూపాయి కూడా పేదవాడికి పంచకుండా మరి ఆ డబ్బుని ఏం చేశాడో ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. వారు చెప్తున్నటువంటి సూపర్ 6 హామీల్లో ఏ హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, కనీసం బడ్జెట్లో కేటాయింపులు పెట్టకుండా ఈరోజు మా బడ్జెట్ దేనికి ప్రవేశపెట్టారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు రానటువంటి ఈ 3 సంవత్సరాల కాలంలో బహుశా నాకు తెలిసి రోజుకి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు, మరో 3 సంవత్సరాలు మరో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు, లేదా 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తాడు. చివరికి రేపు అధికారం దిగిపోయేటువంటి సమయానికి ఆ అప్పులు కుప్పంతా తీసుకుని వచ్చి రేపు మా ప్రభుత్వం మీద పెట్టి వెళ్ళిపోతాడు. ఆయనకేమి పేదవాడికి పంచింది లేదు. వ్యవసాయ రంగం ఇబ్బంది పడతా ఉంది, వైద్య రంగం ఇబ్బంది పడతా ఉంది, విద్యారంగం ఇబ్బంది పడతా ఉంది. ఈ మధ్యకాలంలోనే గత సంవత్సర కాలంలో చూశారు యూరియా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కొనియాడారు. గాజువాక తెలుగు యువత ఆధ్వర్యంలో థ్యాంక్ యూ లోకేష్ సర్ పేరిట ముద్రించిన బ్రోచర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. నమస్కారం అండి. మరి ఈరోజు లోకేష్ గారు ఐటీ శాఖ మార్షల్గా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, అలాగే విద్యాశాఖ మార్షల్గా గడిచిన 20 నెలలుగా సుమారు 2,986 కోట్ల రూపాయలు మరి ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో దానికోసం నిధులు రిలీజ్ చేయడం చాలా ఆనందం అండి. గత ప్రభుత్వాలు అయితే ఆ నిధులు చెల్లించగా, అలాగే ఆ తల్లులు ఖాతాలో వేసి సకాలంలో ఫీజులు కాలేజీలు అందక అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉండేది గత ప్రభుత్వం చేసేటటువంటి నిర్వాహకం. కానీ మరి విద్యాశాఖ మార్షల్గా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి, బాధ్యతలు తీసిన దగ్గర నుంచి నేరుగా ఆ విద్యా సంస్థలకే ఆ డబ్బులు చేరవేయడం, పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం చాలా సంతోషదాయకం అండి. ఈ సందర్భంగా మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్షల్గా అయినటువంటి లోకేష్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మానవ వనరుల అభివృద్ధి మరి విద్యతోనే సాధ్యపడుతుంది. దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన, అలాగే కూటమి పార్టీ నాయకుల యొక్క ఆలోచన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందుకే ఈరోజు మానవ వనరుల అభివృద్ధి కోసం సుమారు 34,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. 34,000 కోట్లు పైచీలిక. ఎప్పుడు కని విని ఎరగనంట అంతగా అందులో డబ్బులు కేటాయించడం జరిగింది. రేపు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఉండేటట్టు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. విద్యా ప్రమాణాలు పెంచడం, అలాగే భవిష్యత్తుకి అవసరాలకు అనుగుణంగా మానవాళిని తయారు చేయడం ధ్యేయంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ స్థాపించి గంజాయి సాగును జీరో చేశామని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రవాణా నిరోధానికి ఏజెన్సీ ప్రాంతంలోని 5 జిల్లాలో 35 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. కొండ ప్రాంతాల కారణంగా రోడ్డు మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి చెదురుమదురు సంఘటనలు నమోదయ్యాయి.
బి ప్రశ్నకు అధ్యక్ష, ప్రభుత్వం, పోలీస్, అదేవిధంగా ఈగల్ మరియు అనుబంధ విభాగాల ద్వారా సమగ్రమైన మరియు సుస్థిరమైన చర్యలు చేపట్టింది. ఆ వివరాలను అనుబంధంలో జతపరచడమైంది అధ్యక్ష. ప్రభుత్వం చేపట్టిన సుస్థిర చర్యల వల్ల పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు వెంబడి కఠినమైన మరియు నిరంతర నిఘా ఉంచడం ద్వారా పాలకొండ శాసనసభ నియోజకవర్గం గుండా సాగే గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టమవుతుంది. నిమ్మక జయకృష్ణ. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, 2019-24 సమయంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి సమయంలో, ముఖ్యమంత్రి గారి సమయంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగుకి అలాగే విస్తీర్ణం కూడా చాలా ఎక్కువగా ఉండేది అధ్యక్ష. అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పూర్తిగా నిర్మూలించబడింది అధ్యక్ష. అయితే మా పాలకొండ నియోజకవర్గం బోర్డర్ అధ్యక్ష, అంటే ఒరిస్సాకి బోర్డర్ అధ్యక్ష, ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా అంటే ఒరిస్సా బోర్డర్ నుంచి ఎక్కువగా ఈ గంజాయి సాగు ఎక్కువగా రవాణాకి ఎక్కువగా అవకాశం ఉంది అధ్యక్ష. అంటే గౌరవ హోంమంత్రి గారికి నేను అడుగుతుందండి అధ్యక్ష, ఏమైనా ఇంకా పటిష్టమైన చర్యలు, ఈ పటిష్టమైన చర్యల వల్ల గంజాయి రవాణా అనేది పూర్తిగా అంటే పటిష్టమైన చర్యలు పెంచడం వల్ల గంజాయి రవాణా పూర్తిగా అరికట్టవచ్చు అధ్యక్ష. అటువంటి చర్యలు ఏమైనా ఇంకా పూర్తి స్థాయిలో గట్టి భద్రత ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో నిఘాను పెంచి ఈ అక్రమ గంజాయి రవాణా ఇంకా పూర్తి స్థాయిలో అడ్డుకోవాలని గౌరవ హోంమంత్రి గారికి అడుగుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పిన ప్రకారం అధ్యక్ష, యాక్చువల్గా మనకి 2019 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గాంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మాక్సిమం గాంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గాంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉన్న ప్రాబ్లం కాస్త ఏఓబి ప్రాంతాలు అంటే ఒరిస్సా నుంచి వచ్చేటప్పుడు కానీ కొంత ట్రాన్స్పోర్టేషన్ అయితే మన ఆంధ్రప్రదేశ్ గుండా సాగుతుంది. ఇప్పుడు ఎక్కడైతే దానికి సంబంధించి ఇంత ముందు చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు, కానీ చెక్ పోస్టులని కూడా ఎక్కడ కూడా నిఘా పెట్టి కానీ కొంచెం దాన్ని బాగా ఎక్కువగా ఎఫెక్టివ్ గా పనిచేసేటట్టుగా ఎక్కడ కూడా పెట్టుకోవాలి. ఆల్రెడీ మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష చూసుకుంటే 1-2 చోట్ల మాత్రమే చెక్ పోస్టులు ఏర్పడే పరిస్థితి. కానీ మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల కింద సుమారుగా 5 జిల్లాల్లోని కూడా దగ్గర 35కు పైగా చెక్ పోస్టులు పెట్టుకున్నాం అధ్యక్ష. ఆ చెక్ పోస్టుల దగ్గర కూడా ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పాలకొండ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి రాయగడ, గునుపూర్ దగ్గరలో ఉంటుంది అధ్యక్ష. అక్కడ బత్తిలి అని ఒక చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బత్తిలి చెక్ పోస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేయడం వల్ల అట్ ద సేమ్ టైం అక్కడ ఎస్పీ మన్యం జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా అక్కడ రాయగడ ఎస్పీ గారు నిరంతరం కోఆర్డినేషన్ చేయడం వల్ల అటువైపు నుంచి మాక్సిమం ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇమీడియట్ గా ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉన్నా కూడా ఇమీడియట్ గా మన డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్లి పట్టుకోవడం, వాళ్ళు వెంటనే ఎన్డీపీఎస్ యాక్ట్ల కింద వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మనందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ వీటితో పాటు మనకి ఎక్కువగా జరిగేది ఈ పాలకొండ, అదేవిధంగా సాలూరు, పార్వతీపురం ఈ ఏరియాస్ నుంచి కూడా ఎక్కువగా గాంజా రవాణా అవుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలాసలో కేంద్ర విద్యాలయం తీసుకురావడం జరిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పలాస రైల్వే బ్యారక్ లో తాత్కాలిక తరగతులు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఆయన మంగళవారం ఫోన్ లో మాట్లాడారు. నివసిస్తున్నాయి. ఈ రోజుకి కూడా ఒక ఆసక్తితో కేంద్ర ప్రభుత్వంలో పనిచేయాలని ఆర్మీ దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి, రైల్వే దగ్గర నుంచి వివిధ సంస్థల్లో మన పలాస నుంచి, ఈ ప్రాంతం నుంచి, ఉద్దాన ప్రాంతం నుంచి ఎంతో మంది పనిచేస్తున్నారు. అటువంటి వారికి ప్రత్యేకంగా ఇక్కడే కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసి ఆ పనిచేస్తున్నటువంటి వారి పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచనతో ఆ రోజు గతంలో ఎన్నికలకు ముందే స్పష్టంగా తెలియజేశాం. మళ్ళీ ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మరి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రీయ విద్యాలయం ఒకటి ఏర్పాటు చేస్తామని. జిల్లాకి ఆల్రెడీ ఒకటి శ్రీకాకుళం దగ్గరలో ఒకటి ఉంది. కానీ మన జిల్లాలో ఉండేటటువంటి కెపాసిటీ చూసుకొని మళ్ళీ మనం ఒత్తిడి చేసి గత సంవత్సరం అక్టోబర్ 1వ నాడు మరి మోదీ గారి సమక్షంలో కేంద్ర కేబినెట్ లో కొత్తగా మన రాష్ట్రం, మన జిల్లాలో, మన దేశంలో 57 కేంద్రీయ విద్యాలయాలుంటే అందులో మొట్టమొదటిది మన శ్రీకాకుళం మనం శాంక్షన్ చేసుకోగలిగాం. మన శ్రీకాకుళంలో, మన పలాసలో శాంక్షన్ చేసుకున్నాం. మాట నిలబెట్టుకున్నాం. అయితే అది గ్రౌండ్ చేయాలి. ఇప్పుడు రెండో ప్రయారిటీ ఏంటంటే శాంక్షన్ అయ్యింది,
ఈ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే టెంపరీ అకామిడేషన్ లోనైనా పలాస కేంద్రీయ విద్యాలయం మొదలు పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. దానికి కావాల్సినటువంటి సైట్ కూడా సూదికొండ పక్కన అక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే వాళ్ళు కూడా సహకరించారు. ప్రభుత్వం మాట విన్నారు. ఏ పర్పస్ కి అయితే అక్కడ కేటాయిస్తున్నామో అన్ని కూడా తెలుసుకొని వాళ్ళు కూడా సహకరించి మంచి సైట్ ని కూడా సూదికొండ దగ్గర మనం నిర్ధారించడం జరిగింది. దానితో పాటు టెంపరీగా ఇప్పుడు ప్రస్తుతం అదే సైట్ లో మనం ఉన్నాం. రైల్వే గతంలో ఇక్కడ ఒక స్కూల్ నడిపేది. ఇక్కడ ఆ స్కూల్ ని కాస్త బ్యారక్స్ గా కన్వర్ట్ చేశారు. ఇమీడియట్ గా మనం స్కూల్ స్టార్ట్ చేయాలనంటే ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉంది కాబట్టి దీన్ని కాస్త మనం రెనోవేట్ చేసి కేంద్రీయ విద్యాలయ టెంపరీ అకామిడేషన్ ఇక్కడ మనం ఇచ్చేయాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన వారితో కూడా మాట్లాడాం. వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. అయితే ఇక్కడ బ్యారక్స్ వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ అకామిడేషన్ ఇక్కడే రైల్వేకి సంబంధించి వాళ్ళకి క్రియేట్ చేసి ఇది కూడా ఇమీడియట్ గా మనం రెనోవేషన్ కి పెట్టాలని, ఏప్రిల్ నాటికల్లా అడ్మిషన్స్ అవన్నీ కూడా పూర్తయితే సుమారు జూన్ కల్లా ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసే పద్ధతిలో చర్యలు తీసుకుంటున్నాం. దానికి రైల్వే అధికారులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ పర్పసెస్, అలాగే వాళ్ళ తాలూకా పిల్లలు కూడా చదువుకునే అవకాశం ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఉంది. అది ఆలోచించుకొని వాళ్ళు కూడా ఈ రోజు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క అకామిడేషన్ మనకి ఇచ్చినందుకు డిఆర్ఎం గారికి అలాగే రైల్వే అధికారులకు, ముఖ్యంగా కుర్దా రోడ్డు అలాగే పలాసలో పనిచేస్తున్న మన రైల్వే జీఆర్పీ వాళ్ళందరికీ, ఆర్పీఎఫ్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇష్యూస్ ఉంటే ఇక్కడే స్థలం నుంచే డిప్యూటీ కమిషనర్ కూడా మనం మాట్లాడడం జరిగింది కేంద్రీయ విద్యాలయకి. వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి సపోర్ట్ అన్ని కూడా అందజేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ తో పాటు తాళభద్ర అంటే ఒక పక్కన మనం మాట్లాడే ఆర్ఓబి ఈ రోజు పూర్తి చేసుకుంటున్నాం. రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకి అనే విషయం మరోసారి నిరూపితమైందని ఏపీ మంత్రి పార్థసారథి విమర్శించారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్గేట్స్ అమరావతి పర్యటనపై ఆయన విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో మంత్రి మాట్లాడారు. జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధం ఏంటంటే అధ్యక్ష, ఏ విషయాన్ని తీసుకుని హెరిటేజ్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారో ముందు స్పష్టం చేయమనండి. ఏ విషయం మీద హెరిటేజ్ గురించి మాట్లాడదలుచుకున్నారో, హెరిటేజ్ మూలంగా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం నష్టం జరిగిందో చెప్పండి. ఎల్వీపీ గారు కానీ లేకపోతే సభ్యులు కానీ కేవలం వాళ్ళు టీటీడీ లడ్డూల విషయంలో చేసిన పాపాల నుంచి హిందూ సాంప్రదాయాల మీద, హిందువుల